రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రాలు ప్రభువా. అయా, ఉదయ కాలము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ సమయం వరకు మాకు తోడైనందుకు స్తోత్రాలయ్యా. మీ రక్షణ మాకు చూపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. అవును తండ్రి, ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నారు, ఎంతో మంది ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నారు, ఎంతో మంది రోడ్డు ప్రమాదాల చేత బాధపడుతూ ఉన్నారు. అయా, మీరు మీ కృప దయచేసి ఏవి మా దగ్గరకు రాకుండా పోషించినందుకు, ప్రేమించినందుకు, రక్షించినందుకు, దీవించినందుకు కృతజ్ఞతలు. ఈ రాత్రి అందు సజీవులుగా నిలబెట్టుకొని మరొకసారి కుటుంబం అందరము కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశము దయచేసినందుకు లెక్కించలేని స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. ఎస్ లార్డ్. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును అని కీర్తనల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనంలో నీ భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రాత్రి అందు మా ఆధారం మా ధనము కాదు, మా బలము కాదు, మా సంపదలు కాదు, మా బంధువులు, స్నేహితులు, ఈ లోక సంబంధమైన ఏవి కూడా కాదు అని గుర్తించే హృదయము దయచేయండి. బిడ్డలకు మీరే ఆధారము తండ్రి. వారిని కాపాడండి. వారి కాలు ఎక్కడైతే చిక్కుబడుతూ ఉందో ఆ చిక్కు నుంచి వారికి విడుదల దయచేయండి, కాపాడండి. ప్రతి బిడ్డకు తండ్రి మీ రక్షణ కృపను చూపించమని నాయనా బ్రతిమాలుకుంటున్నాం. ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి అందు విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. దయ చూపించండి, కృప చూపించండి నాయనా. అయా, వారు ప్రార్థిస్తున్న, వారు మొరబెడుతున్న ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి. అయా, అనారోగ్యం అనే సమస్య ఎవరైతే కలిగి ఉన్నారో వారి బలహీనతను బట్టి అడుగుతున్నాం. ఎంత పెద్ద రోగమైనప్పటికీ, అవయవాలు ఏవి పాడైపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, ఎటువంటి అంధకార దురాత్మ క్రియల చేత పీడించబడి అనారోగ్యము చేత ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ యేసు నామమున సంపూర్ణ స్వస్థత వచ్చునుగాక. ఎస్ లార్డ్. సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయనా. ఆర్థికంగా కూడా కష్టాలు అనుభవిస్తున్నారు. ఆర్థిక కష్టాలను తీసివేయండి. చేస్తున్న పని ఏదైతే ఉన్నదో నాయనా, ఆ పనిలో ప్రతి ఒక్కరిని దీవించండి. అయా, నష్టములోకి వెళ్ళిపోకుండా లాభము వైపు ప్రయాణించే కృప చూపించి అప్పుల నుంచి విడుదల దయచేయండి నాయనా. డిప్రెషన్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి. డిప్రెషన్ అనే ఆ యొక్క సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. అదే విధముగా గర్భఫలము లేని వారి కొరకు అడుగుతున్నాము. అయా, ఆ బహుమానం బిడ్డలకు దయచేయండి. బిడ్డలు మరి సంతాన లేమితో కృంగిపోతూ ఉండగా సంతాన భాగ్యము దయచేయండి నాయనా. గర్భముతో ఉన్నారు. అయా, బిడ్డలకు మీ రక్షణ చూపించండి. కడుపులో ఉన్న బిడ్డను కూడా కాపాడండి ప్రభువా. అదే రీతిన తండ్రి, ఎంతో మంది అసమాధానంతో జీవిస్తున్నారయ్యా. కుటుంబంలో గొడవలు, తల్లిదండ్రులకు యవన బిడ్డలకు విభేదాలు, రక్త సంబంధికుల మధ్య ఆస్తిపరమైన గొడవలు, అయా ప్రాముఖ్యంగా భార్యాభర్తలకు అనుమానాలు, అయా అన్నిటినీ తొలగించండి. ప్రేమతో, గౌరవంతో ఒకరిని ఒకరు ప్రేమించుకోవడానికి కృప చూపించండి. వివిధ దేశాలు వెళ్తున్నారు, దీవించండి. వారి వీసా ప్రయత్నాలను, వారి ఇమిగ్రేషన్స్లోనూ సహాయము దయచేయండి ప్రభువా నాయనా. వారెవరు మోసపోకుండా, నష్టపోకుండా కృపా సహాయము దయచేయండి. విదేశాల్లో ఉండి చదువుతున్న, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తున్న వారిని కూడా మీ రక్షణలో కాపాడండి ప్రభువా.
అదే విధముగా కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. సొంత గృహములు లేని వారందరికీ సొంత గృహములు దయచేయండి. ఉద్యోగం కోసం ప్రయాసపడుతున్నారు, బిడ్డలకు మంచి ఉద్యోగమును దయచేయండి. వివాహాల కోసం అడుగుతున్నారు, సాటి అయిన సహాయము చేత బిడ్డలను సంతృప్తి పరచండి తండ్రి. అదే విధముగా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్నీ కూడా అయా ప్రతి బిడ్డకు దయచేస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయా నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, రాత్రంతను క్షేమమును మీరే దయచేయండి ప్రభువా. తండ్రి, మారు మనసు లేని ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు వచ్చునుగాక. ఎస్ లార్డ్, మా దేశాన్ని, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బార్డర్స్లో ఉంటూ ఉన్న సైనికులందరినీ కూడా కాపాడమని, సుఖవంతమైన నిద్రతో ప్రతి ఒక్కరిని సంతృప్తి పరచమని, దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు ఏ బిడ్డ దరికి రాకుండా సహాయము దయచేసి మరలా ఉదయ కాలముననే మీ పాద సన్నిధిన మేమందరము సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించుకునే కృప చూపించుమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.